కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబ సభ్యుల మధ్యన సహకారం పెరుగుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా మంచి సలహాలు పొందుతారు. ఆదాయ మార్గము కొంత పెరిగే అవకాశం ఉన్నది. మీ యొక్క శ్రమ మీకు ధనాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. కర్కాటక రాశివారు ఈరోజు ఎర్రటి పుష్పాలు, మందార పుష్పం అయితే ఇంకా మంచిది, శివునికి సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దగ్గరి బంధువులతోని జాగ్రత్తగా మాట్లాడండి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు కొంతవరకు తగ్గవచ్చును. సమయానికి డబ్బు చేతికి రావడం వలన కొంత ఆనందాన్ని పొందుతారు. పనుల్లోపట కొంత వ్యతిరేకత వచ్చినా కూడా తర్వాత మీకు అనుకూలంగా మారుతాయి. సింహరాశి వారు ఈరోజు నువ్వుల నూనెతో దీపాన్ని శివాలయంలో వెలిగించి లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశివారు ఈరోజు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. చేసే పనుల్లోపట ఆటంకాలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పరిస్థితుల్లోపట ఇబ్బంది కూడా కలగవచ్చును. సమయస్ఫూర్తిగా వ్యవహరించండి. మీ యొక్క మిత్రుల ద్వారా మీకు కొంత సహాయ సహకారాలు అందుతాయి. సకాలంలో పనులు పూర్తి చేయకపోయినా మీరు మొత్తానికి పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్యన సహకారం ఉంటుంది. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయిగా లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు భూ సంబంధమైన వ్యవహారాల్లోపట కొంత రాణిస్తారు. ఈ రాశివారు ఈరోజు శివునికి కొబ్బరి నీళ్లను సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.